హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'కింగ్డమ్' జెర్సీ తర్వాత 'గౌతమ్ తిన్నూరి' డైరెక్షన్‌లో వచ్చిన మూవీ. టీజర్ అండ్ ట్రైలర్ చూసాక కొంచెం మంచి ఎక్స్‌పెక్టేషన్స్ తోనే వెళ్ళా. నా ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యాయో లేదో చెప్పే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అదే చేత్తో బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నౌ కమింగ్ టు ద రివ్యూ. మూవీ చూసాక నాకైతే జస్ట్ అబోవ్ యావరేజ్ అనిపించింది. అంటే మిక్స్డ్ ఫీలింగ్స్‌లో ఉన్నాయి. సూపర్ అని చెప్పలేం. అలా అని బొక్కరా బాబు అని తీసి పడేయలేం. టేకింగ్ అండ్ యాక్టింగ్ వైస్ బానే ఉన్నా, రైటింగ్ వైస్ అయితే చాలా డల్‌గా ఉందనిపించింది. అదే అండి ల్యాక్ ఆఫ్ రైటింగ్ అంటారు కదా! అది. జక్కన్న చెప్పినట్టు జీడిపప్పులు లేని ఉప్మా తిన్నట్టుంది. అండ్ మిగతా విషయాలన్నీ ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంకా స్టోరీ విషయానికొచ్చేస్తే ట్రైలర్ అండ్ ప్రమోషన్స్‌లో చెప్పినట్టే మన హీరో వాళ్ళ అన్న కోసం వెతుక్కుంటూ ఒక ప్లేస్‌కి స్పైలా వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇది మూవీకి మెయిన్ కోర్ పాయింట్. కాకపోతే నాకైతే 'కేజీఎఫ్', 'ఛత్రపతి', 'తంగలాన్' మూవీ స్టోరీస్‌ని మిక్స్ చేసినట్టు అనిపించింది. దిస్ ఈజ్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్. అస్సలు నెగెటివ్‌గా తీసుకోవద్దు. నాకైతే అలాగే అనిపించింది. ఇంక మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికొచ్చేస్తే విజయ్ అన్న యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఎక్కడా కూడా ఓవర్ ద టాప్ పోకుండా సెటిల్ యాక్టింగ్‌తో చాలా చేసాడు. నాకైతే నచ్చింది. ఆ తర్వాత మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే టెక్నికల్ వర్క్. అదైతే చాలా చాలా బాగుంది. ఒకటని కాదు సినిమా ఫోటోగ్రఫీ, మ్యూజిక్, లైటింగ్, లొకేషన్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ విలన్ రోల్‌లో యాక్ట్ చేసిన వెంకటేష్ యాక్టింగ్ అయితే బాగుంది కానీ విలనిజం అయితే సరిపోలేదనే చెప్పాలి. పిల్ల బచ్చా విలన్ ఫీల్స్ అయితే వచ్చాయి నాకు. ఇంకా నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే మెయిన్ గా బ్రదర్ ఎమోషన్స్ అవి బానే వర్క్ అయినా స్పై సీక్వెన్సెస్ అవి నాకైతే అంతగా వర్క్ అవ్వలేదు. మెయిన్ గా స్క్రీన్ ప్లే అయితే అంతగా బాలేదు. దాని మూలంగా నెక్స్ట్ ఏం సీన్ వస్తదన్నది ఎక్స్‌పెక్ట్ చేసేయొచ్చు. ఆ ఓల్డ్ బిల్డింగ్ కూడా అంత తోపుగా ఏమీ లేదు. అంతా సర్ఫేస్ లెవెల్‌లోనే లాక్కుని పోయారు ఏంటో. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ అయితే రష్డ్ ఫీలింగ్ అయితే వచ్చింది. కావాలని తొందరగా ముగించేసారు అనిపించింది. అండ్ సెకండ్ పార్ట్ కోసం పెట్టుకున్న కాన్ఫ్లిక్ట్ కూడా మనం ఎప్పుడు చూసేదే అనిపించింది. స్పాయిలర్స్ అవి ఇవ్వకూడదని చెప్పి ఇవ్వట్లేదు గానీ మనం ఎప్పుడు చూసేదే. నాకైతే మెయిన్ గా ఇలాంటి బిగ్ క్యాన్వాస్ లో ఉండే మూవీ చూసేటప్పుడు అండర్లైన్ రష్ ఫీలింగ్ అయితే రావాలి. అదైతే నాకు ఎక్కడా కలగలేదు. అండ్ నెక్స్ట్ పెర్ఫార్మెన్సెస్ అయితే ముందుగా చెప్పినట్టే కొండన్ యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ సత్యదేవ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ అయితే బాగుంది కానీ యాక్టింగ్ కి స్కోప్ అయితే లేదు. జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతా ఉంటారు ఏంటో. మిగతా వాళ్ళందరూ వాళ్ళ రోల్స్ లో బాగానే యాక్ట్ చేశారు. అండ్ లాస్ట్ గా ఫైనల్ గా చెప్పాలంటే జీడిపప్పులు లేని ఉప్మా తిన్నట్టు ఎలివేషన్స్ లేని కేజీఎఫ్ చూసినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. ఇన్ఫాక్ట్ ట్రైలర్ అండ్ టీజర్ లో పడ్డ ఎలివేషన్స్ కూడా మూవీలో నాన్ సింక్ లో ఉన్నాయి అనిపించింది. ఇంకా మీ ఇష్టం. అండ్ మై రేటింగ్ ఈస్ 2.75 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.